సరే, ఇంక ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేరుగా ఈ ఆసక్తికరమైన కథలోకి వెళ్ళిపోదాం. ఒకసారిలా ఊహించుకోండి, ఒక ఘోరమైన ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదం ఎంత కాంప్లెక్స్గా ఉందంటే సాక్షాత్తు ఆ యమధర్మరాజే దీనికసలు బాధ్యులెవరబ్బా అని తలపట్టుకున్నాడు. అవునండి, ఇది కర్మ సిద్ధాంతానికి సంబంధించిన ఒక మైండ్ బ్లోయింగ్ కథ. ఈరోజు మన ఈ విశ్లేషణలో ఈ కథలోని లోతులను అన్వేషించబోతున్నాం. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది విన్నాక కర్మ పట్ల మన ఆలోచన విధానం పూర్తిగా మారిపోతుందంతే. అసలు కథలోకి వెళ్లే ముందు ఇక్కడొక అద్భుతమైన ప్రశ్న ఉంది, చూద్దాం. ఎలాంటి చెడు ఉద్దేశ్యం లేకుండా ఒక పెద్ద విషాదం జరిగిపోతే దానికి అంతిమంగా పాపం ఎవరికి చుట్టుకుంటుంది? భలే ఉంది కదా ప్రశ్న. మనం కర్మ గురించి చాలా వినే ఉంటాం. మనం చేసే పనులకు ప్రతిఫలం గ్యారంటీగా దక్కుతుందని నమ్ముతాం. కాని ఎవరి తప్పు లేనప్పుడు, ఎవరు ఉద్దేశపూర్వకంగా తప్పు చెయ్యనప్పుడు ఆ పాపం ఎవరి అకౌంట్లోకి వెళ్తుంది? ఈ మిస్టరీతోనే మన కథ మొదలవుతుంది. మొదటి దశ ఒక ఊహించని విషాదం. నిజానికి మన కథ ఒక గొప్ప పుణ్యకార్యంతో మొదలవుతుంది. ఒక రాజుగారు తన రాజ్యంలో ఉన్న పేదలకు కడుపు నిండా భోజనం పెట్టాలని చాలా ఘనంగా ఏర్పాట్లు చేశారు. అందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు. కాని ఇక్కడే విధి తన క్రూరమైన ఆట ఆడింది. ఏం జరిగిందంటే, వంటవాళ్లు ఒక పక్క పెద్ద పెద్ద గిన్నెల్లో వేడివేడిగా పాయసం వండుతున్నారు. సరిగ్గా అదే సమయానికి ఒక గద్ద పామును తన్నుకుపోతూ ఉండగా ఆ పాము పైనుంచి జారి ఆ మరుగుతున్న పాయసంలో పడిపోయి చనిపోయింది. ఈ విషయాన్ని ఎవ్వరూ గమనించలేదు. పాపం ఆ పాయసాన్ని ఆబగా తిన్న పేద ప్రజలందరూ విషమెక్కి అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. ఎంత ఘోరం కదా! ఇది చూసిన రాజుగారికి అక్షరాలా గుండె పగిలిపోయింది. అయ్యో, నా వల్లే కదా ఇంతమంది ప్రాణాలు కోల్పోయారు, నా వల్లే కదా ఇంత ఘోరం జరిగింది అని తీవ్రమైన అపరాధ భావంతో కుమిలిపోయాడు. ఆ బాధను తట్టుకోలేక రాజ్యాన్ని వదిలేసి ఒక సన్యాసిలా అడవిలోకి వెళ్ళిపోయాడు. అలా ఆ రాజ్యాన్ని వదిలేసిన ఆ రాజు ఏదైనా ఒక పవిత్రమైన, చాలా సింపుల్ లైఫ్ గడపాలని వెతకడం మొదలుపెట్టాడు. అలా దేశదిమ్మరిలా తిరుగుతూ తిరుగుతూ ఒక గ్రామానికి చేరుకున్నాడు. అక్కడ ఊరివాళ్లనడిగాడు, అయ్యా, ఈ ఊర్లో దైవభక్తితో చాలా నిరాడంబరంగా జీవించేదెవరు? నేను ఈ ఒక్క రాత్రికి వాళ్ళింట్లో బస చెయ్యాలి అని. అప్పుడు వాళ్ళొక చిన్న ఇల్లు చూపించారు. ఆ ఇంట్లో ఒక అన్న, చెల్లెలు ఎంతో భక్తితో ఏ ఆడంబరాలు లేకుండా జీవిస్తున్నారు. సరే అని ఆ రాజు వాళ్ళింటికి వెళ్ళి ఆ రాత్రికి అక్కడ ఆశ్రయం పొందాడు. ఇక రెండవ దశ దైవిక సందిగ్ధత. మర్సటి రోజు ఉదయం ఈ కథలో ఒక భయంకరమైన ట్విస్ట్ చోటు చేసుకుంది. ఆ ఇంట్లోని చెల్లెలు ఉదయాన్నే లేచి రోజువారీ పనులు చేసుకోకుండా కళ్ళు మూసుకుని ఒక సుదీర్ఘమైన ధ్యానంలో ఉండిపోయింది. ఇప్పుడు ఇక్కడ మనం గమనించాల్సిన ఒక ఆసక్తికరమైన విషయమేంటంటే, ఆమె ధ్యానం ఎందుకంతసేపు సాగిందో ఇక్కడ మనకు అర్థమవుతుంది. చాలాసేపటికి ఆమె కళ్ళు తెరిచాక అన్నయ్య అడిగాడు, ఏంటమ్మా, ఇంట్లో ఒక అతిథి ఉన్నారు కదా, త్వరగా వాళ్లకి భోజనం పెట్టి పంపాలి, ఈరోజెందుకింత ఆలస్యం చేశావు అని. అప్పుడు ఆమె ఎంతో ప్రశాంతంగా, అన్నా, పైన యమధర్మరాజు దర్బారులో ఒక రాజుగారి విషయం మీద చాలా సీరియస్గా ఒక చర్చ జరుగుతోంది. ఆ వాదోపవాదాలు చూస్తూ నాకు కాస్త ఆలస్యమైంది అని చెప్పింది. వింటుంటేనే ఆశ్చర్యంగా ఉంది కదా. అంటే ఆమె తన ధ్యానస్థితిలో సాక్షాత్తు ఆ మరణదేవుడైన యమధర్మరాజు కోర్టునే లైవ్లో చూస్తోందన్నమాట. అయితే అసలు సాక్షాత్తు ఆ యమధర్మరాజే అంత తీవ్రంగా ఎందుకు ఆలోచిస్తున్నాడు? ఎందుకంటే ఆయన ముందున్న కేస్ అలాంటిది. ఆ విషాదకరమైన విందులో జరిగిన మరణాలకు అసలైన పాపి ఎవరు? ఆ పాపాన్ని ఎవరకౌంట్లో వేయాలి? ఈ ప్రశ్న యమధర్మరాజును సైతం కన్ఫ్యూజ్ చేస్తోంది. సాక్షాత్తు న్యాయదేవుడికే న్యాయం తేల్చడం కష్టమైపోయిందిక్కడ. ఒకసారి మనం ఈ కేస్ ఫైల్ని ఓపెన్ చేసి అనుమానితుల జాబితాను పరిశీలిద్దాం. మొదటిది పాము. అది కేవలం తన సహజమైన ప్రవృత్తితో జారిపడిపోయింది తప్ప అందులో పాము చేసిన కుట్ర ఏమీ లేదు కదా. ఇక రెండవది వంటవాళ్లు. వాళ్లకసలందులో పాము పడిందన్న విషయమే తెలియదు, వాళ్లు కేవలం వాళ్ల డ్యూటీ వాళ్లు చేశారు. ఇక మూడవది సాక్షాత్తు ఆ రాజుగారు. ఆయనకు పేదలకు అన్నం పెట్టాలనే ఎంతో పవిత్రమైన ఉద్దేశ్యం మాత్రమే ఉంది. ఆ విందుని ఏర్పాటు చేసింది ఆయనే అయినా ఆయనలో చెడు ఉద్దేశ్యం ఏమైనా ఉందా? అస్సలు లేదు. ఇక్కడ మనం చూస్తే ఈ ముగ్గుర్లో ఎవరికీ చెడు ఉద్దేశ్యం లేదు. మరి ఎవరికీ చెడు ఉద్దేశ్యం లేనప్పుడు ఆ మరణాల పాపం ఎవరికి వెయ్యాలి? ఈ మాటలు విన్న రాజుగారికి ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయింది. ఎందుకంటే ఆ యమ దర్బారులో నడుస్తున్న కేసు తన గురించే కదా. వెంటనే ఆ యువతిని, అమ్మా,
మరి ధర్మరాజుగారు చివరికి ఏం నిర్ణయించారు అని కంగారుగా అడిగాడు. దానికి ఆమె, లేదండి, ఇంకా ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు, తీర్పు పెండింగ్లో ఉంది అని బదిలిచ్చింది. దాంతో ఈ తీర్పు ఏమవుతుందో తెలుసుకోవాలన్న విపరీతమైన ఆతృతతో రాజు, దయచేసి నన్ను ఇంకొక రాత్రి మీ ఇంట్లో ఉండనివ్వండి అని ప్రాధేయపడి అనుమతి తీసుకున్నాడు. ఇక 3వ దశ, పుకార్ల భారం. దేవుడి దర్బారులో తీర్పు పెండింగ్లో ఉంటే, ఇక్కడ భూమ్మీద ఆ పక్క గ్రామంలో ఆ విషాద వార్త అప్పటికే దావానలంలా పాకిపోయింది. అసలక్కడికేం జరుగుతోందో ఇప్పుడు చూద్దాం. ఆ పక్క గ్రామంలోని ప్రజలు ఏమనుకుంటున్నారో ఒక్కసారి ఈ మాటలు గమనించండి. మన పక్క రాజ్యంలో ఆ రాజు ఎంతటి దుర్మార్గుడో చూశారా? పాపం పేదవాళ్లందర్నీ పిలిచి వాళ్ల భోజనంలో కావాలని విషం పెట్టి దారుణంగా చంపేశాడు అని ఇష్టముచ్చినట్లు మాట్లాడుకుంటున్నారు. వాళ్లకక్కడ పాయసంలో పాము పడిందన్న అసలు నిజం తెలీదు. రాజు పడుతున్న ఆ నరకయాతన, ఆ మనోవేదన అసలే తెలీదు. కేవలం గుడ్డిగా ఒక మంచి రాజుని నరహంతకుడుగా ముద్రవేసేశారు. ఇది దేన్ని అద్భుతంగా వివరిస్తుందంటే, మన సమాజంలో బ్లైండ్ కండెమ్నేషన్ అంటే గుడ్డిగా నిందించడం ఎలా ఉంటుందో స్పష్టంగా చూపిస్తోంది. అంటే అసలు నిజానిజాలేంటో తెలుసుకోకుండా, కనీసం రెండోవైపు వాదన అర్థం చేసుకోవడానికి కూడా ప్రయత్నించకుండా ఎదుటివాళ్లమీద ఇష్టమొచ్చినట్లు నిందలు వెయ్యడం. జనం ఎంత త్వరగా ఒక జడ్జ్మెంట్ పాస్ చేస్తారో కదా. ఇక ఫైనల్గా 4వ దశ, ద ఫైనల్ జడ్జ్మెంట్. మరుసటి రోజు ఉదయం యువతీ ధ్యానం ముగియగానే రాజు గుండె చప్పుడు రెట్టింపయింది. ఆయన ఆతురతగా వణుకుతున్న స్వరంతో ఆ ఒక్క ప్రశ్న అడిగాడు. ఆ పాపం చివరికి ఎవరి అకౌంట్లోకి వెళ్ళిందమ్మా? అప్పుడు ఆమె ఎంతో స్పష్టంగా ఇలా చెప్పింది. ఆ పాపం రాజుకు కాదు, పాముకు కాదు, వంటవాళ్లకు అస్సలే కాదు. ఎవరైతే అసలు నిజానిజాలు తెలుసుకోకుండా ఆ రాజుమీద నిందలు వేశారో, ఎవరైతే రాజును నరహంతకుడు అని ప్రచారం చేశారో వారికే ఆ పాపం తగిలింది. ఎవరైతే ఇతరులను ఊరికే విమర్శిస్తూ వాళ్ల పాపాలను లెక్కగడతారో వాళ్లు తమంతట తామే ఆ పాపాలను తమమీదకు లాక్కుంటారు అని చెప్పింది. భలే ట్విస్ట్ కదండి! కర్మ సిద్ధాంతం ఎంత సూక్ష్మంగా పనిచేస్తుందో ఈ ఒక్క వాక్యం మనకు తేటతెల్లం చేస్తోంది. సో ఇక్కడ మనం ఖచ్చితంగా గమనించాల్సిన ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, ఇక్కడున్న డిఫరెన్స్ని ఒకసారి చూడండి. ఒకవైపు తప్పించలేని ప్రమాదం, పాయసంలో పాము పట్టమనేది భౌతికంగా జరిగిన ఒక పెద్ద ఘోరం కావచ్చు, కాని అక్కడ ఎవరికీ చెడు ఉద్దేశం లేదు. కాని మరోవైపు ఉద్దేశపూర్వకంగా చెడును వ్యాప్తి చేయడం. ఆ పక్క గ్రామస్తులు చేసింది అదే. వాళ్లు తమ అజ్ఞానంతో ఒకరిపై ద్వేషాన్ని, పుకార్లను వ్యాప్తి చేయాలనే డెసిషన్ని స్పృహతోనే తీసుకున్నారు. ఆ చెడు ఉద్దేశమే వాళ్లను ఫైనల్గా పాపులను చేసింది. ఈ అద్భుతమైన విశ్లేషణ చివరిలో మనల్ని మనం ఒక ప్రశ్న అడగాల్సిన సమయం వచ్చింది. మనం రోజూ నిజాలు తెలుసుకోకుండా మాట్లాడే కఠినమైన మాటలు, చేసే గుడ్డి విమర్శలు మన జీవితాలపై ఎన్ని కనిపించని భారాలను, కర్మలను మోపుతున్నాయి? ఒక్కసారి ఆలోచించండి. మనం సోషల్ మీడియాలోనో బయటో ఎంతోమందిని చాలా ఈజీగా విమర్శిస్తుంటాం. కాని ఆ విమర్శల పాపం మనకే చుట్టుకుంటుందని సత్యం తెలుసుకుంటే ఏ మాటైనా అనే ముందు ఒక్క క్షణం ఆగుతాం గదా. నిజాలు తెలుసుకోకుండా ఎవ్వరినీ నిందించకండి. ఈ అద్భుతమైన కథ మనందరికీ ఒక కొత్త దృక్కోణాన్నిచ్చిందని ఆశిస్తున్నాను. మనం ఎల్లప్పుడూ నిజం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.